ఆగ్రా అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడు ఎలా వస్తా. రే తమ్ముడు, రే ఇక్కడ చూడరా. అరే నన్ను చూసి మాట్లాడవా? మామా రే వాడే మాట్లాడకుండా ఊరుకున్నాడు, వారి దగ్గరికి వెళ్తున్నావు. ఫోన్ తీవారా? రే నిన్నేరా. రే వాడిని తీసుకోలేరా. రే మామా వీడి రూమ్ కి తీసుకెళ్ళు, దగ్గర రెచ్చిపోతున్నాడు చూసుకో. రే వదిలేరా. నువ్వెలా ఫోన్ చేస్తావు? సర్టిఫికేట్ తీసుకోవడానికి బిజీగా ఉంటావు కదా. వెళ్ళిపోరా రూమ్కి. వెళ్ళలేరా అన్ని. సమస్య అయిపోయిందిరా నిమి. ఇంతటితో ఏం మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి అంతే కదా, అందరూ వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అన్ని ముగిసిపోయింది కదా. సూపర్ కదా, సూపర్ 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 సూపర్. ఫ్యామిలీ కోసమే కదా చేశాడు. వాడికి మాత్రం ఫ్యామిలీ ఉందా? తనకి లేదా? రే ఎందుకురా అనవసరంగా చంపేస్తాను రా నిన్ను. ఎలా నిలబెట్టావు కదరా. గొడవలు మామా, కూర్చుని మాట్లాడుకుందాం. ఫ్రీగా ఉండే వరకు జాలీగా ఉన్నావు కదా, కమిట్ అయిన వెంటనే భయం వస్తుందా? చెప్పరా. కోయంబత్తూరు నుంచి బెంగళూరు వస్తే ఇదైపోతావా? గొడవ పడకండి. ఇలా ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి ద్రోహం చేసావు కదరా. ఎన్నిసార్లు నాతో తిరిగావురా, ఎన్నిసార్లు బ్రతమాలవురా. రే చైతీయనరా, ఇంకా దబ్లాను వద్దు నిమి. అవును, తను పడుకునేటప్పుడు హాయిగా పడుకుందా, డబ్బులు తీసుకుందా? నోరు జారుతున్నావు, అసహ్యంగా ఉందా? ఇదే బృందాక జరిగి ఉంటే వదులుతావరా నువ్వు? మీరు ఉన్నారని ధైర్యమే కదా నీకు? రారా, ఎప్పుడు కోపం వస్తుందారా ఇంకా? అందరూ వచ్చేయండి. కాస్తనా వినరా? ఎప్పుడు ఎక్కడో ఒకసారి గొడవ పడుతూనే ఉంటారు. వెళ్ళు. ఎందుకు ఎప్పుడు ఇలా గొడవ పడతారు? వెళ్ళండి వెళ్ళండి. రండి. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు రూమ్కి వెళ్ళరా. ఇక్కడ మీకేంటి పని? అందుకే వెళ్తున్నాం. సరే సరే. ఇక్కడేం చేస్తున్నారు? ఆ రోజు కండిషన్ బెయిల్ కోసం నువ్వే కదా వచ్చావు. ఇక్కడేం చేస్తున్నావు? సార్ ఏం లేదు సార్, ఊరికే ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నాం సార్. నీ అబ్బా సౌండ్ రోడ్ దాకా వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? టీ తాగడానికి వచ్చాను సార్. టీ తాగుదాని వచ్చారా? నీ అబ్బా 10 ఇంటి పైన కొట్టి మూసేమని చెప్పాడు కదా. మూయరా కొట్టుపోయి చెప్తే వినవా నువ్వు? ఏంట్రా అరుపులు? బయలుదేరండి. ఏంట్రా సౌండ్? ఏంట్రా అరుస్తున్నావు? మీకే కావాలి పోండ్రా. చాలా మంచివాడు సార్. ఎక్కువ వెళ్ళిపోతాను సార్. నా మాట సార్. ప్లీజ్ చైతి ప్లీజ్ సార్ ఊరికే సార్. నా మాట వినండి సార్ ప్లీజ్ సార్. రేయ్ నిన్ను వదిలితే తనకి ఎవరు దొరకరనుకున్నావా? రేయ్ తను అనుకుంటే ఒక టాబ్లెట్లో ముగిసే విషయం రా. ఆ పాప కావాలంటోందంటే నువ్వు కావాలని అర్థం రా. పోరా. అందరికీ దొరకదురా, మనకి దొరికింది. నువ్వు మాత్రం హార్ట్ బీట్ విన్నావనుకో, నువ్వు కూడా అదే చెప్తావు. ఎలా ఉండిందో తెలుసా? డాక్టర్ బేబీ హెల్దీగా ఉన్నారు అని చెప్తున్నారు. మనం పెంచుకుందాం రా. అదే చెప్తున్నారు.
రే అరుణ్ పైకి తీసుకురండి. పిలిచారా? అవునా? తీసుకురా. సరే, ఆగు. పదరా. రే ఎక్కడి నుంచి ఏం ఏం కావాలంటరా చేస్తున్నావు? వాడికి? ఎందుకు ఇక్కడి నుంచినావు? రే రానంటున్నాడు, ఏం చేయమంటావు? రేయ్ కోర్టుకి రేయ్, టైం పైకి అయిందిరా. రండ్రా. ఆగు బే, వస్తున్నావు. రేయ్ ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? సరే మేడం, నేను ఫీజు తీసుకొస్తాను. రేయ్, రేయ్, ఆగు, రేయ్. అట్కీసుడు కుటుంబానికి చెందిన అందరూ వచ్చారా? యువర్ ఆనర్, ఇప్పుడు తన దగ్గర ఉన్నది మోడెస్టీ మాత్రమే. తను డీవీ ఫైల్ చేసి షీ కేమ్ హియర్ ఓన్లీ ఫర్ ద జస్టిస్, యువర్ ఆనర్. ప్రెగ్నెంట్గా ఉన్నట్టు చెప్పాం, ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇప్పుడు సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సి తను ఇంపార్టెంట్గానే ఉండనివ్వండి. ఈ కేసు కోసం ఇంపార్టెంట్గా అయ్యారని కూడా తెలీదు, కానీ ఆ బిడ్డకి తండ్రి తనే. వాట్ ఐమ్ ట్రయింగ్ టు ప్రూవ్ ఇస్ మై లాట్, ఏది ఏవైనా ఆ బిడ్డకి తండ్రి తనే అని. లాస్ట్ హియరింగ్ లో మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆథరైజ్డ్ హాస్పిటల్లోనే సర్టిఫికేట్ తీసుకొని ఈయన ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాము. చూడండి.
సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన ఈ కోర్టు నుంచి తను తప్పించుకోలేడు. ఎందుకు డిఎన్ఏ టెస్ట్ కి రావడం లేదు? కోర్టు డిఎన్ఏ టెస్ట్ కి ఆర్డర్ ఇవ్వండి. ఆ టెస్ట్ లో నెగిటివ్ వస్తే అక్యూజ్ నో 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 మై లార్డ్, ఫ్యామిలీకి 10 మేము లక్షల ఆయన రూపాయలు టెస్ట్ జరిమానాగా తీసుకోమని ఇస్తాం. దాని కాంపెన్సేటివ్ గా నష్టాన్ని ఇస్తానని చెప్తే మీరు ఒప్పుకుంటారా? నేను ఈ కేసుని వాపస్ తీసుకుంటాను. దేనికమ్మా? లేదు సార్, వాపస్ తీసుకుంటా. Love you, boo. అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు. అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు. అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు.